ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ రోజున విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో కూడా మరి పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ వెన్నంటి ఉన్నటువంటి సీనియర్ నాయకులైనటువంటి తూమాటి ప్రేమనాథ్ గారు కానీ, చెన్నుపాటి గాంధీ గారు కానివ్వండి, కృష్ణారావు కానీ, ఇంకా అనేక మంది నాయకులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నటువంటి సీనియర్ల సమక్షంలో ఈ ఉత్సవాన్ని ఇక్కడ కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం. అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలకి ఆయన శ్రీకారం చుట్టి దేశవ్యాప్తంగానే ఒక సంచలనాన్ని సృష్టించారు. ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నటువంటి మహిళా రిజర్వేషన్, మరి పార్లమెంట్ సమావేశాల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించేటటువంటి బిల్లుకి ఆమోదం తెలుపుతామని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఎంత హర్షణీయమో, ఆ రోజున మరి అన్నగారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కుని కల్పించి ఒక విప్లవానికి నాంది పలికారు. మహిళా భద్రతకి, మహిళా సంక్షేమానికి సంబంధించి ఒక విప్లవానికి అన్నగారు ఆ రోజునే నాంది పలికినటువంటి అంశాన్ని కూడా ఈ రోజున అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో అత్యంత కీలక భూమిక పోషించడం కూడా ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. 1985-89 మధ్య మరి పార్లమెంట్లో, లోక్సభలో ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడం అనేది కూడా తెలుగుదేశం పార్టీగా సాధ్యం. మరి ఇప్పటివరకు ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఆ గౌరవం దక్కలేదు. కాంగ్రెస్కి ఇక ప్రత్యామ్నాయం లేదు అనుకుంటున్నటువంటి సందర్భంలో మళ్ళీ నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని స్థాపించి దానికి చైర్మన్గా ఈ దేశంలో కాంగ్రెస్కి ఒక ప్రత్యామ్నాయం ఉంది అని చెప్పి చేసి చూపించినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్. మరి ఈ రోజున సంకీర్ణ ప్రభుత్వాలు దేశంలో సక్సెస్ఫుల్గా పరిపాలన సాగిస్తున్నాయంటే దానికి బీజం వేసింది అన్న నందమూరి తారక రామారావు. ఆ రకంగా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఒక సంచలనంగా తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కొనసాగింది. మరి అన్నగారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఒక ఐటీ రెవల్యూషన్ కానివ్వండి, ఒక పవర్ రిఫార్మ్స్ కానివ్వండి, ఇటువంటి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రపంచ స్థాయిలో రాష్ట్రానికి, అదేవిధంగా తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక ఘనతని, ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి వారిద్దరి వారసత్వాన్ని ఈ రోజున లోకేష్ గారు కొనసాగిస్తూ కార్యకర్తే అధినేత అని చెప్పి ఒక మూల సిద్ధాంతాన్ని ఇవాళ పార్టీలో ప్రవేశపెట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కార్యకర్తలకి పెద్దపీట వేస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఉత్సవంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పక్కన ఈ రోజున సీనియర్ కార్యకర్తలను కూర్చోబెట్టేటువంటి గౌరవాన్ని ఇస్తూ కార్యకర్త అధినేత అనే ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ కార్యకర్తల సంక్షేమానికి అన్ని రకాలుగా కార్యకర్తల బాగోగులు చూస్తూ నారా లోకేష్ గారు కూడా భవిష్యత్ నాయకులుగా అందరి ప్రేమాభిమానాలను చూరుకుంటున్నారు. ఆ రకంగా ఇవాళ ఈ ఆవిర్భావ దినోత్సవం విజయవాడలో మరి పార్లమెంట్ సభ్యులు చిన్ని గారి కార్యాలయంలో ఇంతమంది సీనియర్లు, మహిళా నాయకులు అందరి సమక్షంలో జరగటం చాలా సంతోషం. మరొకసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం 44వ వార్షికోత్సవ సంవత్సరం సందర్భంగా ఇక్కడ ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి కేశినేని శివనాథ్ గారి కార్యాలయం నిర్వహించినటువంటి బాలకుమార్ గారు, అపర్ణ గారు, గాంధీ గారు, రఘురామరాజు గారు, చిన్నపాటి ఉషారాణి గారు, గురునాథం గారు, ఇంకా మిత్రులందరికీ కూడా 44వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీ 1982వ సంవత్సరంలో పార్టీ ప్రారంభమే సంచలనం, ఒక సునామీలాగా ఆయన యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని చుట్టుముట్టి అన్ని వర్గాల ప్రజల యొక్క ఆదరాభిమానాలు, ప్రేమాభిమానాలు చూరగొన్నారు. 82కు ముందు ఆయన 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎన్టీ రామారావు గారు ఈ సంఘం నాకు చాలా చేసింది, ఈ ప్రేమాభిమానాల వల్లనే నేను ఈ కళారంగంలో ఇంత ఉన్నత స్థాయికి చేరాను, అందువల్ల వారి రుణం తీర్చుకోవాలని ఆయన బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి నినాదంతో, ఆ స్ఫూర్తితో ఆయన ఒకటే అన్నాడు, ఒకే సిద్ధాంతం,
సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతంతో ఆయన అన్ని వర్గాలకి కూడా ప్రయోజనం కలిగించే విధంగా ఆయన పరిపాలన ప్రారంభమైంది. 82కు ముందు అసలు సంక్షేమం అంటే కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు. సంక్షేమ కార్యక్రమాలు లేవు. అసలు సంక్షేమ రాజ్యం ఆవిర్భవించడమే మన ఎన్టీఆర్ గారు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా, పార్టీ ద్వారా ఆ సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ఉద్ధరణే నా లక్ష్యం, నా ఆశయం, నా ఆదర్శం అంటూ ఈ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు కావాల్సినటువంటి కనీస అవసరాలు తీర్చే విధంగా, అంటే ఏంటి, తినడానికి తిండి, కట్టుకుంటానికి గుడ్డ, ఉండటానికి ఇల్లు, విద్య, వైద్య, ఉపాధి, కనీస సౌకర్యాలు అన్నమాట. ఈ సౌకర్యాలను ఏర్పాటు చేసినాక మనం ఏదైనా మాట్లాడచ్చు, వ్యవసాయ అభివృద్ధి కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఒక సంవత్సరం లోపల ఆయన చక్కగా పథకాలను రూపొందించి ఆ పథకాలను విజయవంతంగా అమలు చేసి తన పాలనా దక్షతని, తన కార్యదక్షతని నిరూపించుకున్నాడు. నిరూపించుకున్నాక ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. వ్యవసాయ అభివృద్ధి కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ, పారిశ్రామిక అభివృద్ధి కానీ. ఈ రోజున మనకి ఏపీ విభజన చట్టంలో ఉన్నటువంటి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానీ, పోలవరం పులిచింతలు కానీ, లేకపోతే మంగళగిరి టైర్ల ఫ్యాక్టరీ కానీ, గన్నవరంలో ఎలక్ట్రానిక్స్ కాంప్లెక్స్ కానీ, లేకపోతే 4 ప్రాంతాలు అప్పుడు తెలంగాణ, రాయలసీమ, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, ఈ 4 ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రూపకల్పన చేసింది ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పుడు ఆ పథకాలే ఈ రోజున పునాది. తెలుగుదేశం పార్టీ శ్రీరామ రక్ష అదే పునాది. చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఈ రోజున అమలు చేస్తున్నారు. మరి రామారావు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు నభోతో నా భవిష్యత్తు. అంటే ఇంతవరకు మహిళకి ఆస్తి అసలు ఎవరు ఇచ్చారు? వృద్ధులకు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ కనీస వేతనాలు ఇచ్చింది ఎవరు? రామారావు గారు. రామారావు గారికి ముందు అసలు పాలన లేదు ఈ రాష్ట్రంలో. రాష్ట్రంలో చాలా అధమ స్థాయిలో పాలన ఉండేది. పాలన అంతా అంటే ఏంటి, పదవిని అనుభవించడం, వాళ్ళు డబ్బులు ముడుపులు ముట్టుకోవడం, ఈ తప్పితే వాళ్ళకి ప్రజాభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ అసలు ఊసే లేనటువంటి పరిపాలన ఉండేది. ఆ పరిపాలన అంతం చేసి ఇక్కడ తెలుగుదేశం తీసుకొచ్చినటువంటి ఘనాబడి రామారావు గారు, వారి పార్టీ ఖచ్చితంగా మనందరి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్ళాం, వర్ధిల్లాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం. ఎన్టీ రామారావు అభిమాన సంఘాల్లో తిరుగుతూ మరి ఆ రోజు మరి మేము మెడ్రాస్ కూడా బస్ చేసుకుని వెళ్ళాం. ఏది ఆయన రాజకీయాల్లోకి వస్తానంటే వద్దు అన్నగారు అని చెప్పి మరి ఆ రోజున అభిమాన సంఘాల తరఫున అక్కడికి వెళ్ళి వద్దంటే కాదు బ్రదర్, నన్ను సినీ రంగంలో ఇంతటి వాళ్ళని చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి వాళ్లకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది, మనసులో ఎందుకో వచ్చింది కనుక దాన్ని వెనక్కి తీసుకోను, మీరందరూ నాతో నడవాలని అన్న చెప్పటం. మళ్ళా ఏదైతే ఆ రోజు నుండేవాట్ల పైన ఉందో రూము, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సంఘం ఉంది, ఆ రూముకి ఒక ఫోన్ నెంబర్ ఉండేది. మళ్ళా నేను పలానా తారీఖు మీకు అభిమాన సంఘాలకు ఫోన్ చేస్తాము, మీరంతా రావాలి అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే అభిమాన సంఘాలకు ఫోన్ చేసి అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అభిమాన సంఘాలందరికీ ఫోన్ చేసి పలానా రోజు అంటే ఈరోజు కరెక్ట్గా ఈ టైంలో మన అన్న నందమూరి తారక రామారావు గారు ఏమట రామకృష్ణ స్టూడియోలో ఆయన ముందు కూర్చుని మరి ఈ యొక్క ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా జీర్ణించుకుని అదే ప్రకారంగా ఇప్పటి వరకు ఆ తెలుగుదేశం పార్టీ ఏదైతే పేదవాడికి కూడు గుడ్డ ఇవన్నీ కూడా కావాలి, అవి ముఖ్యమైనవి, నన్ను సినీ రంగంలో ఇంత టాలన చేసినటువంటి వాళ్ళు మరి వాళ్ళకు కూడా చెయ్యాలి అని చెప్తే అప్పుడు దాకా తెలుగువాడు ఉన్నాడనేది కూడా ఈ యొక్క ఇండియాలో ఎవరికి గుర్తింపు లేదు. ఆ తెలుగువాడి గుర్తింపు అనేది అన్న ఎన్టీఆర్తోనే సాధ్యమైంది కనుక ఆ యొక్క తెలుగువాడు ఏదైతే ఉండాలని అంతకుముందు దాదాపుగా అభిమాన సంఘాలు ఆయన్ని స్టేషన్కి పంపిస్తానికి వస్తే రైల్వే స్టేషన్కి రైళ్లు బాగా లేట్ రావడం, ఈయన కరెక్ట్ టయానికి అన్ని ఏదైనా సరే ఆయన కరెక్ట్ టైం అనేది మెయింటైన్ చేస్తాడు ఆయన జీవితంలో. ఆ టయానికి రావడం, 2-3 గంటలు ట్రైన్ లేట్ అవుతాం, ఆయన చిరాకుబడి ఇవన్నీ కూడా ఈ యొక్క సమాజాన్ని శుభ్రపరచాలి, మలినమైపోయింది రాష్ట్రం కానీ దేశం కానీ అనే ఒక భావంతో ఆ రోజు రాజకీయ పార్టీని ఎన్నుకుని పెట్టడం జరిగింది. ఆ అభిమానులకు ఇప్పుడు కూడా పార్టీలో కొనసాగుతున్నాం. తెలుగువాడికి గుర్తింపు తెచ్చాడు. అలాగే చంద్రబాబు గారి అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లారు. అలాగే ఇవాళ నారా లోకేష్ గారు కూడా అదే పందాలో ముందుకు తీసుకెళ్తే మరి అందరం కూడా
వారికి వెంట ఉండి అందరం ఈ పార్టీని రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసే క్రమంలో వాళ్ళ వెంట ఉండి మనందరం నిలబడి పనిచేయాలని చెబుతూ కోరుకుంటూ ఈరోజు ఇంత ఏదైతే ఈ యొక్క ఎంపీ గారి కేశినేని నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గంలో ఆయన కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అందరం కూడా మేమందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం కూడా ఆయన ఎమ్మటి నడిచి తెలుగుదేశం పార్టీ ఎమ్మట ఉండి ఈ యొక్క ఏదైతే తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఆఖరి నెత్తురు బొట్టు వరకు కూడా ఈ పార్టీ ఎమ్మటి ఉండి పనిచేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.